దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 13th August 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 37వ అధ్యాయము 23వ వచనము. సామ్ నంబర్ 37 and verse 23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అని వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకని నడత, ఒకని జీవితము, ఒకని భవిష్యత్తు యెహోవా చేతనే స్థిరపరచబడును. దేవుడే స్థిరపరచువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన ఆలోచనలు, అనేకమైన విషయాలను మనము వాడుకోటకు ప్రయత్నం చేస్తూ ఉంటాం జీవితంలో స్థిరపరచబడుటకు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Let me read this in English. The steps of a good man are ordered by the Lord, and he delighteth in his ways. You know, the steps of a good man are ordered by the Lord. దేవుని చేతనే స్థిరపరచబడాలి, అప్పుడు స్థిరంగా ఉంటావు. చాలా మంది అస్థిరమైపోయాము, చాలా మంది అస్థిరులుగా జీవిస్తున్న కారణం ఏంటంటే దేవుని చేత మన అడుగులు, మన యొక్క భవిష్యత్తు, మన యొక్క జాబ్, మన యొక్క బిజినెస్ని మనము స్థిరపరచబర్చుకోలేదు. We have not let God to order the steps of our jobs, our business, our family. That's why we are unstable. But today the Lord is promising this word. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు ఆయన యందు శ్రద్ధ చూపించిన ఎడల, నువ్వు ఈ దేవుని నమ్ముకుని ఎడల నీ అడుగులను ఆయన స్థిరపరచుచున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 37th chapter और 23rd verse पढ़ेंगे. मनुष्य की गति यहोवा की ओर से दृढ़ होती है और उसके चलन से वह प्रसन्न रहता है. प्रभु को धन्यवाद. एक मनुष्य को परमेश्वर ही स्थिर करते हैं. मनुष्य की गति यहोवा की ओर से दृढ़ होती है. आपका जीवन सिर्फ परमेश्वर यहोवा के द्वारा ही దృఢ होता है. గనుక దేవుని చేత స్థిరపరచబడినప్పుడు దానిని ఎవరు మార్చలేరు. నువ్వు ఎప్పుడు స్థిరంగానే ఉంటావు. కనుక ఈరోజు దేవుని అడుగుదామా, ప్రార్థిద్దామా? ప్రభా, మా అడుగులను స్థిరపరచు ప్రభా, మా యొక్క కుటుంబాన్ని స్థిరపరచు, నా పిల్లల జీవితాన్ని స్థిరపరచు, నా ఉద్యోగాన్ని స్థిరపరచు, నా వ్యాపారాన్ని స్థిరపరచు, నా భవిష్యత్తును స్థిరపరచు ప్రభా అని అడుగుదామా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు స్థిరపరిస్తే దాన్ని ఎవ్వరూ తీయలేరు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా అందరితో మాట్లాడిన స్తోత్రంలో అవును తండ్రి, మీ చేత మేము స్థిరపరచబడితే దానిని ఎవ్వరూ తీయలేరయ్యా. ఆ విధంగా ప్రతి ఒక్కరూ స్థిరపరచబడుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్లో, బిజినెస్లో మీ తోడు దయచేసి నీ బిడ్డల అడుగులను స్థిరపరచమని అడుగుచూ వేడుకుంటున్నాను ప్రభా. చదువుకుంటున్న వారు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్లో చదువుకుంటున్న వారు, హాస్టల్లో విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వారి చదువులను నువ్వు స్థిరపరచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉద్యోగం ఎదురు చూస్తున్న వారు వారి ప్రయత్నాన్ని స్థిరపరిచి మంచి ఉద్యోగమును వారికి అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపు చేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని పరిచర్య నాయన దేవా నీవే స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభా. నీవు స్థిరపరిస్తే ప్రభా పరిచర్య ఎన్నటికీ స్థిరపరచబడుతుందయ్యా. స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేసినగా దీవించండియ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా ఈ దేశపైకి అడుగులను స్థిరపరిచి, రక్షణ అడుగులను స్థిరపరిచి కాపాడమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకార ప్రాశం మమ్మల్ని శోధన తెగ అక్కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికరుని సహవాసం, ఈ ప్రార్థనలు, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దండి,
దేవుని చేత మనము స్థిరపరచబడాలి. షలోం.